హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చే ఇడ్లీలండి. ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ జనరల్గా పొట్టు మినపప్పుని నానబెట్టుకుని గ్రైండర్లో ఇడ్లీ పిండిని రుబ్బుకున్నట్లయితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. కానీ ప్రస్తుత రోజుల్లో అంత టైం లేక గుళ్ళ మినపప్పుని నానబెట్టేసుకుని మిక్సీలో రుబ్బేసుకుంటున్నాం. దీనివల్ల ఇడ్లీలు కాస్త గట్టిగా వస్తాయి. కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా తెల్లగా వచ్చేటట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో, ఇడ్లీల్ని సాఫ్ట్గా ఫ్లఫీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం మినపప్పుని నానబెట్టుకోవాలండి. ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కొలత, ఏదో ఒక కొలతలో మినపప్పుని తీసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాసు మినపప్పుని తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ మినపప్పుని తీసుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నానండి. మెంతులు వేయడం వల్ల చలికాలం కదండి, తొందరగా ఫర్మెంటేషన్ అవుతుంది. అందుకని నేను మెంతుల్ని యాడ్ చేసుకున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా పప్పును ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత అందులో తగినంత వాటర్ని, పైదాకా వాటర్ని యాడ్ చేసుకుని ఒక 4 నుంచి 5 గంటల పాటు పప్పుని నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకోవద్దండి. తర్వాత పప్పు రుబ్బుకునే 2 గంటల ముందు 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం రవ్వని కూడా నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ పప్పుని ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి, అలాగే రవ్వని కూడా 2 గ్లాసులు తీసుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల రవ్వ అన్నమాట. రవ్వని మనం ఎప్పుడు సన్నగా ఉన్న రవ్వని ఎంచుకోవాలండి. లావుగా ఉన్న రవ్వ కన్నా సన్నగా ఉన్న రవ్వ అయితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదండి, పప్పు రుబ్బుకునే 2 గంటల ముందు 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని విడివిడిగా కడిగి నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యాన్ని ఈ విధంగా నానబెట్టుకుని పప్పుతో పాటు రుబ్బుకోవడం వల్ల ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఇడ్లీలు చాలా తెల్లగా వస్తాయండి. ఈ విధంగా పైదాకా వాటర్ని వేసి 2 గంటల పాటు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత పప్పు మెంతులు చక్కగా నానిపోయినాయండి. అదేవిధంగా 2 గంటల ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా చక్కగా నానిపోయింది. చూసారు కదా, ఇలా అంటుంటే విడిపోతుంది చేత్తో. ఇప్పుడు రెండిట్లోంచి వాటర్ని తీసేసి మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పప్పుని సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. జనరల్గా ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ మిక్సీలో రుబ్బుకునేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా కూల్ వాటర్ని వేసుకుంటూ పప్పుని రుబ్బుకోవాలండి. ఇలా ఎందుకంటే మిక్సీ వేడికి పప్పు వేడెక్కకుండా చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా స్మూత్గా పిండి రుబ్బడానికి యూజ్ అవుతుందండి, ఇలా కూల్ వాటర్ యూజ్ చేయటం వల్ల. చూసారు కదండి, పప్పుని ఈ విధమైన కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకుంటూ రుబ్బుకోవాలండి. మరీ టైట్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా కూడా ఉండకుండా మీడియంగా ఉండేటట్టు రుబ్బుకోవాలండి. తర్వాత రుబ్బుకున్న మినపప్పు ఒదుగుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రవ్వలోని వాటర్ని అంతటినీ తీసేసి ఈ విధంగా గట్టిగా పిండుకుంటూ రవ్వని పిండిలోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా రవ్వనంతటిని పిండిలోకి వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలిసే విధంగా చేత్తో కలుపుకోవాలండి. పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు సర్కిల్ మోషన్లో చేత్తోటి ఈ విధంగా పప్పుని మిక్స్ చేసుకోవాలండి. కంటిన్యూస్గా ఒక 5 నిమిషాల పాటు దీన్ని ప్రాసెస్ని చేయాలి. ఇలా చేయటం వల్ల పిండికి ఒక ఫ్లఫీనెస్ వస్తుంది, ఉబ్బి కొంచెం క్వాంటిటీ పెరుగుతుందండి. మనం మిక్సీలో రుబ్బుకుంటాం కదండి, అందువల్ల ఇలా చేయటం వల్ల పప్పుకి కాస్త ఫ్లఫీనెస్ యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి 8 నుంచి 10 గంటల పాటు ఫర్మెంటేషన్ చేసుకోవాలండి. చూడండి, పప్పు డబల్ క్వాంటిటీలో ఉబ్బింది కదా, చూసారు కదా. ఈ విధంగా
ఇక్కడ లైటింగ్ ఎక్కువ అవడం వల్ల తెలియట్లేదు కానీ పప్పు చక్కగా ఉబ్బి పైకి వచ్చిందండి. ఇప్పుడు పిండిని ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి ఎంత పిండి అయితే కావాలో ఆ పిండిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. మనకి కావలసినంత పిండిని తీసేసుకున్న తర్వాత మూతను ఉంచి మనం రిఫ్రిజిరేటర్లో భద్రపరుచుకున్నట్లయితే ఒక 3 days వరకు బాగుంటుందండి. ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్ని వేసుకొని మరీ లూజ్గా కాకుండా అలాని మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. మరీ పల్చగా కలిపేసుకున్నారంటే ఇడ్లీ ఉబ్బదండి. అలాని మరీ గట్టిగా కలుపుకున్నా కానీ గట్టిగా ఉంటాయి ఇడ్లీలు. తర్వాత ఇడ్లీ పాత్రని తీసుకొని అందులో ఒక 1/2 glass వరకు వాటర్ని వేయండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని ఇడ్లీ రేకుల్లోకి నింపుకోవాలండి. ఈ విధంగా ఇడ్లీలు పెట్టుకునే ముందు ఇడ్లీ రేకుల్ని ఒకసారి తడిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఇడ్లీలు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. అదేవిధంగా ఇడ్లీ పిండిని ఈ విధంగా వేసుకునేటప్పుడు ఇడ్లీ రేకుల్లోకి కాస్త వెలితిగా ఉండేలాగా వేసుకోవాలండి. పైదాకా వచ్చేసేటట్టు ఇడ్లీని పెట్టుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా కాస్త వెలితిగా ఉండేటట్టే పెట్టుకోవాలి. అదేవిధంగా రెండో రేకులోకి కూడా ఇడ్లీ పిండిని నింపుకోవాలి. ఈ విధంగా హోల్స్ ఉన్న వైపు ఇడ్లీ వచ్చేటట్టు ఇడ్లీ రేకుల్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ రేకుల్ని ఉంచి మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అంతకన్నా ఎక్కువసేపు ఉడికించారంటే ఇడ్లీ గట్టిగా అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూతను తీసి చెయ్యిని కాస్త తడుపుకొని ఈ విధంగా ఇడ్లీని తట్టి చూసారంటే, అంటే ముట్టుకొని చూసారంటే మనకి పిండి అంటుకోదండి. అప్పుడు ఇడ్లీ ఉడికిపోయినట్లే. అదేవిధంగా మూతను ఉంచి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీ రేకుల్ని తీసేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ తీయడానికి ఉపయోగించే స్పూన్ని ఈ విధంగా వాటర్లో తడుపుకుంటూ ఇడ్లీని తీసుకోండి. ఇలా తీయటం వల్ల ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండి, ఈ విధంగా ఇడ్లీలు అంటుకోకుండా ఏ విధంగా పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూసారా. ఇంకా ఇడ్లీలు తీసే స్పూన్ అని ఉంటుందండి, ఫ్లాట్గా ఉంటుంది. దాంతో అయితే ఇంకా చక్కగా వస్తుంది. మీరు దాంతో ట్రై చేయండి. అంతేనండి, మెత్తటి మృదువైన ఇడ్లీలు ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీ, కారపొడి, నెయ్యితో వేడివేడిగా ఉండంగానే సర్వ్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇడ్లీ పిండిని మిక్సీ జార్లో రుబ్బుకున్నట్లయితే మనం గ్రైండర్లో రుబ్బుకున్న పిండి ఇడ్లీలు ఏ విధంగా అయితే మృదువుగా మెత్తగా వస్తాయో అదే విధంగా వస్తాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.